సనాతన ధర్మం ఛానల్. ఈ వీడియోలో మనిషి శరీరాన్ని ధర్మక్షేత్రమని కృష్ణుడు ఎందుకు చెప్పాడో తెలుసుకుందామా? కురుక్షేత్ర మహాసంగ్రామానికి ముందు కృష్ణుడు అర్జునుడి విషాదం, భయం పోగొట్టి యుద్ధానికి సన్నద్ధం చెయ్యటానికి బోధ చేస్తాడు. అదే గీతాసారంగాను భగవద్గీతగాను ప్రాచుర్యం పొందినది. అయితే ఆ గీతాసారంలో కృష్ణుడు అర్జునుడితో మనిషి శరీరమే ధర్మక్షేత్రమని చెబుతాడు. ఇలా అనడానికి కారణం ఏమిటి, దీని అర్థం ఏమిటి తెలుసుకుంటే, క్షేత్రం అంటే పొలం, భూమి అనే 5 అర్థాలు ఉన్నాయి. భూమిని నాగలితో దున్ని రైతు పంట పండిస్తాడు. సకల సాధనలకు ఈ శరీరమే సాధనం. శరీరం అంటే అస్థి, మజ్జ, రక్తమాంసాల పిండమైన స్థూల శరీరం ఒక్కటే కాదు. పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి కలిసి సూక్ష్మ శరీరం అంటారు. కారణ శరీరం అంటే సుషుప్తిలో ఆనందం అనుభవించేది. శరీరమే ధర్మ సాధనం. రోగభూయిష్టమైన శరీరంతో ఏ కోరికలు నెరవేరవు. రోగాలు లేని బలమైన శరీరం కోసం ఔషధాలను, ఆయుర్వేద శాస్త్రానుభవంతో తయారు చేసిన రసాయనాదులను సేవించాలి. ఇహలోకంలో భోగాల్ని అనుభవించి పుత్రులను బడసి మోక్ష కోసం యోగాన్ని ఆశ్రయించి దేహాన్ని త్యజించాలి అంటున్నారు శాస్త్రకారులు. గృహస్థులు దీన్ని ఆచరించాలి. అత్యంత శ్రద్ధాభక్తి, వైరాగ్యాలు కలిగేలా కులశేఖరాల్వారు ముకుందమాలలో ఇలా బోధించారు. ఓ మూఢుడా, దుర్మతి, ఈ శరీరం అనేక సందులు కలిగి స్వాభావికంగా దుర్బలమైనది. వయస్సు మళ్ళినప్పుడు మరింత దుర్బలమవుతుంది. వృద్ధావస్థలో కీళ్ల నొప్పుల లాంటి ఎన్నో రోగాలతో కృషించి నశించక తప్పదు. దీని చికిత్స కోసం ఎన్ని ఔషధాలు సేవించినా రోగమరణాలు లేకపోతాయా? అందువల్ల ఇలాంటి ఉపద్రవాలు కలగకుండా ఉండటానికి శ్రీకృష్ణనామం అనే ఉత్తమ ఔషధాన్ని పానం చెయ్యి. సంసార సాగరాన్ని దాటడానికి ఉపయోగించే సాధనం ఈ మానవ దేహం. యోగ సాధనలను అభ్యసించి ముక్తిని సాధించటం ద్వారానే ఈ మానవ దేహానికి సార్థకత చేకూరుతుంది.